ఎక్కువ మంది ఈ ముక్కు ప్రాబ్లం ముక్కు మూసుకుపోవటం ఉండే వాళ్ళల్లో ఈ వర్షాకాలం చలికాలం చాలా ఇబ్బంది పడతా ఉంటారండి. ఎండాకాలం బాగుందండి, చలికాలం వర్షాకాలం రాగానే ముక్కులు దిబ్బడి పడిపోతున్నాయి. ముక్కులో మేము డ్రాప్స్ వాడుతా ఉన్నాము. కొంతమంది 5 సంవత్సరాలు, సంవత్సరము, కొంతమంది 10 సంవత్సరాలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ డ్రాప్స్ కూడా పనిచేయట్లేదు అంటున్నారు. సాధారణంగా ఇది ఏంటంటే డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ అండి. ఇవి మనకి ఎప్పుడైనా కోల్డ్ అటాక్స్ వచ్చినప్పుడు, ఎక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఒక 5 రోజులు ఇస్తామన్నమాట. 3 నుంచి 5 రోజులు, రోజుకు 4 సార్లు, ఒక్కోసారి 4 చుక్కలు. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గేటప్పుడు మన ముక్కు ఓపెన్ కావటానికి, ముక్కులో గాలి ఫ్రీగా వెళ్ళటానికి, అలానే ముక్కులో సెక్రెషన్స్ ని తగ్గటానికి ఈ నేసల్ డ్రాప్స్ అనేది ఈ 3 నుంచి 5 రోజుల కన్నా ఎక్కువ యూజ్ చేయటం మంచిదంటే డెఫినెట్ గా కాదండి. ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి 2 సార్లు ముక్కు మూసిపోతుంది, ఏదో డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు, చలిగాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు 1-2 సార్లు వేయటం ఓకే గానీ, బట్ రెగ్యులర్ గా ముక్కు మూసిపోతుంది, రెగ్యులర్ గా డ్రాప్స్ వేయాల్సి వస్తుంది, డీకంజెస్టెంట్ ఇయర్ డ్రాప్స్ మంచిది కాదు. మనం సాధారణంగా ముక్కులో వాడే డ్రాప్స్ కానీ స్ప్రేతో చూసుకుంటే డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ ఒక వెరైటీ, స్టెరాయిడ్ నేసల్ స్ప్రేలు ఇంకొకటి, మూడోది సెలైన్ నేసల్ స్ప్రేలు అంటాం. డీకంజెస్టెంట్ నేసల్ డ్రాప్స్ ఎక్కువ మంది ముక్కు మూసిపోవటానికి వాడుతుంటారు. స్టెరాయిడ్ నేసల్ స్ప్రేలు ఎవరికైతే ఎలర్జీ ఉంటుంది, అంటే ముక్కుల మిటి తుమ్ములు వస్తుంటాయి, ముక్కుల మిటి కారుతా ఉంటది, వాళ్ళు వాడుతూ ఉంటారు. సెలైన్ నేసల్ స్ప్రే అనేది ఎక్కువ మంది ముక్కు ఎండిపోతుంటే వాడతారనమాట, అంటే ముక్కులు ఎండిపోయి పక్కులు వస్తుంటాయి. డీకంజెస్టెంట్ డ్రాప్స్ మోర్ డేంజరస్ అండి. అది అసలు 3 to 5 days కన్నా మనం ఎక్కువ వాడకూడదు. ఈ డీకంజెస్టెంట్ డ్రాప్స్ వల్ల ఏమవుతుందంటే మనం ముక్కులో ఉన్న ఆ ఇనిషియల్ గా బ్లడ్ వెజల్స్ క్లోజ్ అయిపోతే కన్స్ట్రిక్ట్ అవుతాయి, ఆ డ్రాప్స్ ఎఫెక్ట్ వల్లనే డైలేట్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే రీబౌండ్ కంజెషన్ వచ్చేసి మోర్ డిపెండెన్సీ, మోర్ అసలు ఇండైరెక్ట్ చెప్తే ఎడిక్ట్ అయిపోతాం అనమాట. ఆ డ్రాప్స్ కి మనకు ముక్కు మూసిపోతా ఉంటది, మళ్ళీ వేస్తుంటాం, మళ్ళీ మూసిపోతా ఉంటది, మళ్ళీ అట్ట ఎడిక్ట్ అయిపోతాం అనమాట. రెండోది, ఈ డ్రాప్స్ ఆ ముక్కులో ఉన్న బ్లడ్ వెజల్స్, సూపర్ఫిషియల్ స్మాల్ బ్లడ్ వెజల్స్ ని కన్స్ట్రిక్ట్ చేసి బ్లడ్ సప్లైని తగ్గించి అక్కడ ఉన్న ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అవడానికి కూడా కారణం అవుతుంది. ఈ ఎపిథీలియల్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు దాని కింద ఉన్న బ్లడ్ వెజల్స్ కూడా రప్చర్ అయ్యి నోస్ బ్లీడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే రీబౌండ్ కంజెషన్ అండ్ ఎడిక్షన్, డిపెండెన్సీ ఇది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో నేసల్ డ్రాప్స్ వాడొద్దు. మీకు ఎక్కువ ముక్కు బ్లాక్ అవుతుంటే డాక్టర్ గారిని సంప్రదించాలి. సాధారణ ముక్కులో ప్రాబ్లం, ముక్కులో బోను వంకర, కండ పెరగటం అంటే టర్బినేట్ హైపర్ట్రోఫీ అంటాం, పాలిప్స్ ఫామ్ కావటం, ఆ రేర్ గా ట్యూమర్స్ ఉంటాయి. ఏదైతే ఉంటుందో ఆ ప్రాబ్లం ను మనం స్పెసిఫిక్ గా ఐడెంటిఫై చేసి దానికి అవసరమైన మంచి ట్రీట్మెంట్ ఇచ్చి మనం ముక్కుని నయం చేసుకోవటం, ముక్కు బ్లాక్ ని నయం చేసుకోవటం, ముక్కు మూసిపోవటం నయం చేసుకోవటం మంచిది. రెండోది, స్టెరాయిడ్ నేసల్ స్ప్రేస్ కూడా ఎక్కువ రోజులు మంచిది కాదండి. మనం వీలైనంత వాటికి మనకున్న ఎలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేసుకొని ఆ ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ లో ఏవైతే ఉన్న ఎలర్జీస్ వాటిని మనం వీలైనంత వాటికి అవాయిడ్ చేయాలి. రెండోది, ఇమ్యూనోథెరపీ తీసుకోవాలి. మూడోది, ఆ మ్యూకోజల్ని వాళ్ళ సింపుల్ ప్రొసీజర్ వచ్చింది, కోయాబులేషన్ రిడక్షన్ అని చేయించుకొని ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు. ఆ సైనస్ ప్రాబ్లం లేకపోతే సిటీ స్కాన్ లో మనం ఈ ముక్కులో ఈ కండని కోయాబులేటరీ విధానం ద్వారా తగ్గించుకొని ఎలర్జీ సెన్సిటివ్ తగ్గించుకున్నట్లయితే మనకి ఎలర్జీ ప్రాబ్లం నయం అయిపోతుంది అన్నమాట. ఈ స్టెరాయిడ్ స్ప్రేస్ ఎక్కువ వాడినట్లయితే ఆ ముక్కులో మనకి క్రస్ట్ ఫామ్ కావటం, టేస్ట్ మారటం, అలానే స్మెల్ సెన్సేషన్ కూడా మారటం, అలానే డిపెండెన్సీ కూడా పెరిగిద్ది. ఎందుకంటే మనం ఎక్కువగా వాడాల్సి వస్తుంది, తుమ్ములు, కారటం ఇవన్నీ ఉంటాయి. పిల్లల్లో ప్రూవెన్ కాదు కానీ ఎక్కువ సంవత్సరాలు వాడటం మంచిది కాదంటారు వీలైనంత వాటికి. ఎందుకంటే ఒక్కోసారి హార్మోనల్ ఎఫెక్ట్స్ కూడా పడవచ్చని. బట్ వీలైనంత వాటికి మనం వేరే విధంగా ఏదన్నా మందులు లేకుండా దీన్ని తగ్గించుకోగలగడం, ఇమ్యూనోథెరపీ కావచ్చు, అవాయిడ్ కావచ్చు, కోయాబులేట్ రిడక్షన్ కావచ్చు, రికరెంట్ వ్యాక్సినేషన్స్ కావచ్చు, వీటి ద్వారా మనం దాన్ని తగ్గించుకోవటం మంచిది. మూడోది, సెలైన్ నేసల్ స్ప్రేస్. ఇవి చాలా సేఫ్ అండి. మనం ముక్కులో వాటర్ కొట్టుకున్నట్టే, ట్యాప్ వాటర్ కొట్టుకున్నట్టే ఈ సెలైన్ స్ప్రేని మనం ఎప్పుడన్నా ముక్కు ఎండిపోయినప్పుడు కానీ, ముక్కు మూసిపోయినప్పుడు కానీ వాడుకోవచ్చు. దానివల్ల మనకి ఎలాంటి నష్టం లేదు. సో ఎప్పుడైనా కూడా మీరు ఏదైనా ఎక్కువ రోజులు ఏ రకమైన మందు, స్ప్రేలు, డ్రాప్స్ వాడాల్సి వస్తే మీరు ఒక్కసారి హైదరాబాద్ లోని ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో డాక్టర్ని సంప్రదించండి. వాళ్ళు మీకు పూర్తిగా ఎగ్జామినేషన్ చేసి ప్రాబ్లం సొల్యూషన్ చెప్తారు, డ్రాప్స్ ఎప్పుడు వాడాలో చెప్తారు, ఏ రకమైన డ్రాప్స్ వాడాలో చెప్తారు. సో మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అలాగే వారిది యూట్యూబ్ ఛానల్ ఉంది, ఎప్పటికప్పుడు హెల్త్ న్యూస్ ఇవ్వటానికి, హెల్త్ టిప్స్ ఇవ్వటానికి మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ యూట్యూబ్ ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.